కళ్యాణ్ జ్యువెలర్స్ కలవారి కోడళ్ళు. ఇదిగో రేఖ, మనం గట్టిగా ఏదో చేత తప్ప ఇక్కడ ఉండలేం అనిపిస్తుంది. ఒక పంచే ఏంటి? నా మొగుణ్ణి తప్ప ఇంట్లో అందర్నీ చంపేసి పోలీసులకు లొంగిపో. అలాంటి మాటలు మాడకే, నాకు అసలు గుంట్లో దడవదలవుద్ది. దడ నీకెందుకే? అదిగో టిక్కు టిక్కుమంటూ వెళ్తున్నాడే, వీడికి మొదలవుతుంది. ఊసే, తాళిగట్టిన మొగుడు పట్టుకుని వాడు వీడు తోడు బాజ్జి ఎదవా అని అనకూడదే. ఏంటే? చూడండి అత్తయ్య, నా మొగుణ్ణి మీ కొడుకుని ఇది వాడు వీడు అంటుంది. ఇది అక్షర వింటే పాపం బాధపడదు. పన్నయ్య, ఇప్పుడే చెప్తాను. ఏంటి ఇక్కడ మీటింగ్ పెట్టారు? నీకు ఇక్కడేం పని కార్తికేయ? వాడికి వేళతో పనే ఉంటుంది జగదీశ్వరి. ఇదిగో ఈ చెంచే ఏదో చెత్తవాగుడు వాగుతుంటే. ఏం వాగింది? ఆహా, ఏం వాగలేదమ్మగారు. ఈయన నా మొగుడని అక్షరతో చెప్తానంటుంది. ఇంటి కోడలు పనిచేస్తుంటే మీరందరూ ఏం చేస్తున్నారు? కూర్చుని మీటింగులు పెడుతున్నారా? అక్షర, ఆ క్లాత్ దానికి తుడుస్తుంది. ఇవ్వమ్మా, జగదీశ్వరి చెప్తుందిగా. చెంచు, నీ దగ్గర మొత్తం డబ్బులేనున్నాయి? ఎందుకు? పోలీసులకు లెక్క చెప్పాలి కదా. పోలీసులా? ఎందుకు? ఎందుకంటావేంటి? మరి నువ్వు ఇందాక ఎవరితోనూ చెప్తానన్నావు కదా. నేను మాత్రం ఊరుకుంటానా ఏంటి? నేను కూడా పోలీసులకు చెప్తాను. నేను చెప్తాను. నేనేం చెప్తాను? అక్షరమ్మా, నువ్వే పని చేయకమ్మా. నువ్వు మహారాయిలా కూర్చో, పని మొత్తం నేను చేస్తాను. ఏంటి, చిల్లరేమన్నా కావాలా? అడుదక్కో, వెళ్ళాలి. పద, నేను వస్తాను. కార్లో వెళ్తూ మాట్లాడుకుందాం. మర్యాదగా చెప్తున్నా. ఏ ఆపో. తల్లి కొడుకులు ఇదొకటి మొదలెట్టారు, మర్యాద మర్యాద అంటూ. ఏంట్రా మీరు నాకు నేర్పించేది? గోంగూర. నాకు తెలియని మర్యాద మీరు నేర్పించేది? అడ్డులే. అడ్డు లెమ్మనగానే అడ్డు తొలగిపోవడానికి ఈ రేఖ అంత పిచ్చిది కాదు కార్తికేయ. మీ అమ్మ నీ దారిలోకి వచ్చిందని తెగ సంబరపడిపోతున్నావు. అది ఎంతో కాలం ఉండదు. ఇంతకాలం అమ్మ నీ గుప్పెట్లో ఉందని ఊరుకున్నాను. కానీ ఇప్పుడు అమ్మ ఏంటో నాకంటే నీకే ఎక్కువ అర్థమై ఉంటుంది. నువ్వు నన్ను ఎంత బెదిరించినా బెదిరిపోను. పోవద్దు, అస్సలు బెదిరిపోవద్దు. ఇవాళ రేపట్లో ఈ కొంపలో సునామీ సృష్టిస్తా. అప్పుడు అప్పుడు బెదిరిపోతావో, భయపడి నా కాళ్ల మీద పడతావో చూద్దుగాని. పోవే, నువ్వు నీ బెదిరింపులు. ఇక్కడెవడూ భయపడ్డావు. గౌరవంగా నువ్వు మీ అమ్మతో ఊరెళ్ళిపో. వెళ్ళిపో. ఆగు. సిగదులు.
చెప్తా ఒక్కొక్కరు తెగ బలిసి రేపటి నుంచి ఇదిగో గంగా, ఇప్పుడున్న పని మనిషి ఇవాళ రేపు మానేసి వెళ్ళిపోతుంది. మరి నువ్వెప్పటి నుంచి వస్తావు? ఆ పనమ్మాయి ఎందుకు మానేస్తుంది అమ్మగారు? దానికి పోయే కాలం దాపురించి పోతుందిలే. మరి నీ సంగతి చెప్పు, నువ్వు చేస్తావా లేకపోతే 4 రోజుల నుండి వెళ్ళిపోతావా? వెళ్ళనమ్మగారు, దానికి మళ్ళీ నేను బుద్ధి లేని దాని కాదు. ఆ సంగతి దానికి చెప్పు. నువ్వేనా? ఎందుకమ్మా బంగారం లాంటి ఇంట్లో చక్కగా పనిచేసుకోక మానేయడం దేనికి? తిన్న దరక్క పోవే. ఎవతివి నువ్వు ఏ గే అంటున్నావు? ఒసై, అనవసరంగా తన్నులు తినకు, వెళ్ళవతలకి. ఏందమ్మగారు ఇది? పనుళ్ళ గొడవ నాకెందుకు? మీరు చూసుకోండి. నాకు ఇసుమంటోళ్ళతో మాట్లాడడం ఇష్టం లేదమ్మగారు, బురదలో రాయేసినట్టే. రేపటి నుంచి వస్తానమ్మా. నవ్వండి, బాగా నవ్వుకోండి. పాపం, ఇంతకాలానికి మీకే అవకాశం వచ్చింది, మళ్ళీ రాదు కదా, అందుకే ఇప్పుడే నవ్వుకోండి. నిన్ను చూస్తుంటే జాలేస్తోంది. పాపం, నీ బతుకు కుక్క బతుకవుతుందని, అది ఇంత తొందరగా అవుతుందని నేనెప్పుడూ అనుకోలేదు. మంచిది జగదీశ్వరమ్మగారు, ఇళ్ళలగ్గానే పండగ కాదు అంటారు. చూస్తూ ఉండండి. మేం చూస్తూనే ఉంటాం. నువ్వు చెంచు సర్దుకుని వెళ్ళడం చూస్తూనే ఉంటాం. ఆహా, చా. హ, నీకింత జరిగినా బుద్ధి రాకపోగా పొగరు ఎక్కువైందేంటే? ఏయ్, చంపేస్తాను. ఏయ్, నీకిది కోడలు కాకముందే నా చెల్లెలు, ఏమైనా అంటాను. హ, నా కోడలైన తర్వాత ఇంకా నీకు చెల్లెలేంటి? ఇంకొక్కసారి లేకనేమైనా అన్నావనుకో, నీ కాళ్ళు చేతులు కట్టేసి రోడ్డు మీద పారేస్తాను. హ! వెళ్తాను, కానీ ఒక్క మాట. ఏయ్, నోరెత్తితే ప్రాణాలు తీస్తాను. ఫాదర్కి చూడలేక దాంతో కొంచెం జాగ్రత్తగా ఉండు. దానికి పిచ్చెక్కినట్టుంది, ఏమైనా చేయగలదు. సరే అత్తయ్య. ఎవరికత్తయ్య ఈ జ్యూసు? అత్తయ్య, నిన్నే అడిగేది, ఎవరికి జ్యూసు? నీకైతే కాదులే రేఖ. నాకెందుకు ఇస్తావులే అత్తయ్య, నువ్వు బాగా మారిపోయావు. నేనంటే నీకు చేదైపోయింది. ఆ చేదంటే గుర్తొచ్చింది, షుగర్ ఎక్కడా? ఇదిగో. పోనీ ఒక పని చెయ్యి అత్తయ్య, నేను అక్షరతో బాగా ఉంటాను, అందరం కలిసే ఉన్నాం, సరేనా? ఈ జ్యూస్ ఇవ్వు, నేను అక్షరకిస్తాను. వద్దులే రేఖ, అది అక్కడ పెట్టు. ఏ, నేనేమైనా కలుపుతానని భయమా? అంటే ఇదివరకేమన్నా ఇలా అక్షర గాని లేఖ గాని కలిపావా? ఏమ్మా రేఖ, ఇలా కలిపావా అంటున్నా. నేను నీకెలా కనిపిస్తున్నాను? మరి నేనేం కలపంలే అని టక్కున ఎందుకన్నావు? అసలు నాకు ఆ ఉద్దేశమే లేదు. అలాంటిది నీ మనసులో ఉండబట్టేగా నువ్వు అన్నావు. అనవసరంగా దొరికిపోయానే. అనండి అత్తయ్య, అనండి. నిన్నటిదాకా మిమ్మల్ని అందరూ ఒక కీలుబొమ్మను చేసి ఆడిస్తుంటే నేనొక్కదాన్నే మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకున్నాను. అలాంటిది నన్ను కంటికి రెపరా కాపాడావో, నా కన్ను కప్పు తిరుగుతున్నావో నాకు రాత్రే అర్థమైందమ్మా. అత్తయ్య, మీరు నన్ను అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు. నేనే తప్పు చేయలేదు అత్తయ్య, ప్లీజ్. వద్దమ్మా, నీ మీద నేను పెట్టుకున్న ఆశలన్నీ
ఎందుకులే అడ్డుదలుగు వెళ్ళాలి. వెళ్దుర్లే, ఆగండి. ఒక్కసారి ఆలోచించండి అత్తయ్య, నేనేంటో మీకు అర్థం అవుతుంది. ఏదో అది సంతాన లక్ష్మిలా మీ కల్లోకొచ్చి. సంతాన లక్ష్మి అది ఇది అనుకో, కళ్ళు పోతాయి. నాకిక్కడ మైండ్ పోతుంది. నువ్వేదో ఒక రోజు నిజం తెలుసుకుంటావు. నన్ను అమ్మా క్షమించు అని అక్కును చేర్చుకుంటావు. చూస్తూ ఉండు. మంచిదే కదా రేఖ, అలాగైనా నీ ప్రవర్తనలో మార్పు వస్తే చాలా ఆనందం. చూస్తుండండి అత్తయ్య, మీరే చూస్తూ ఉండండి. పెద్దమ్మా, 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 అత్తయ్య, అత్తయ్య, పెద్దమ్మా, పెద్దమ్మా, పెద్దమ్మా. ఏంటి వీళ్ళు తెగ తొందరపడుతున్నారు? ఎక్కడా? పెద్దమ్మా, పెద్దమ్మా, పెద్దమ్మా. ఏంటి నానా, ఏంటా అరుపులు పెడబొబ్బులు? ఒక్క నిమిషం ఉండి చెప్తాను. నువ్వే ఒక నిమిషం ఉండు, నేను వెళ్ళి జ్యూస్ ఇచ్చేసి వస్తాను. జ్యూసా? ఎవరికత్తయ్య? జగదీశ్వరి అత్తయ్యకేనా? కాదమ్మా, అక్షరకి. ఈ మనిషిలో ఇంత మార్పు ఎలా వచ్చింది? అంతా ఆ శ్యామలు చేసిన పని. అదే గనుక రాకపోయి ఉంటే ఇంత గొడవ జరిగేదే కాదు. ఉదయం దగ్గరికే కదా, ఇదిగో ఇది కూడా తీసుకెళ్ళివు. ఏంట్రా ఈ టికెట్లు? సినిమా టికెట్లు పెద్దమ్మా. నిన్ను చూడక నేను ఉండలేను అని సూపర్ లవ్ స్టోరీ. నువ్వు అన్నయ్య వదిన వెళ్ళొచ్చేయండి. నోరు మీరా కుర్రకుంక. నేను లవ్ స్టోరీ సినిమాలకి వెళ్ళాలా? 4 తగిలిస్తానేమనుకున్నావు? ఏమవుతుంది పెద్దమ్మా, సరదాగా అన్నయ్య వాళ్ళతో వెళ్ళిరా. తంతాను వాళ్ళు ఇంకోసారి అన్నావంటే. అంటే ఏంటత్తయ్య, వాళ్ళవి కూడా సినిమాకి వెళ్ళొద్దంటారా? అయ్యో, అలా నేనెందుకంటానే. సంతోషంగా వాళ్ళిద్దరు వెళ్ళొస్తారులే. అవును, ఇంకొక టికెట్ తీసుకొస్తే మీరిద్దరు కూడా వెళ్ళేవాళ్ళు కదా. మేం చూసాంలే పెద్దమ్మా. అంటే ఏంటి, నువ్వు వెళ్ళవా? ఉహుం. సర్లే, ఈ 2 అన్నయ్య వాళ్ళకి ఇచ్చేస్తాలే. అదేంట్రా అలా చింపేశావు? అమ్మేస్తే సరిపోయేదిగా. ఈ 200 రూపాయలతో మేడ కట్టేస్తావా పెద్దమ్మా? వాడుద్దా ఇటివు. ఎటు దానికి జ్యూస్ ఇవ్వాలిగా, నేనే ఇస్తాలే. మీరెళ్ళండి, దీనికి నేను కసితీరా క్లాస్ పిక్తాను. ఓకే, క్యారీ ఆన్. రేఖా, ఏంటి తట్టుకోలేకపోతున్నావు కదూ? నీ కళ్ళ ముందే అత్తయ్య అక్షరక్కకి జ్యూస్ కలిపారు, దానికి అల్లల్లాడిపోయి ఉంటావు. ఇప్పుడు సినిమాకి వెళ్ళమని మీ అత్తయ్య టికెట్స్ ఇచ్చి సినిమాకి పంపిస్తున్నారు. ఇలా జరుగుతుందని ఎప్పుడైనా అనుకున్నావా? ఏదో అయిపోయిందని సంబరపడికే వెర్రి మొహమా. నేను వెర్రి మొహాన్ని కాదే, నిన్ను వెర్రిదాన్ని ఎలా చేస్తానో చూస్తుండు. నీ వల్ల కాదు. ఒక్క నిమిషం, నువ్వు రాజేశ్వరి అత్తయ్యతో లేని కడుపుని ఉన్నట్టు అత్తయ్య కోసం తీయించుకున్నట్టు సమాధి కూడా కట్టించావు కదా. అదంతా పచ్చి అబద్ధమని రుజువులతో సహా చెప్తే స్వామీజీ చేత నాకు బిడ్డ పుడితే అత్తయ్యకి ప్రాణగండం అని చెప్పించింది నువ్వే అని పోలీసుల చేత రుజువు చేయిస్తాను. ఒకటేంటే నువ్వు చేసిన విన్యాసాలు 1, 2 అవన్నీ పూసుగుచ్చినట్టు రాజేశ్వరి అత్తయ్యకి చెప్పేస్తాను. అప్పుడు రాజేశ్వరి అత్తయ్య తప్పకుండా నమ్ముతుంది. తర్వాత నువ్వు వేడ్చుకుంటూ బయటికి వెళ్ళిపోతావు, అక్షరక్క నవ్వుకుంటూ ఈ ఇంటికి పెద్ద కోడలిగా హ్యాపీగా ఉంటుంది. చెయ్, ఇప్పుడు చెయ్. పెద్ద ఉసైరాములమ్మ టైప్లో ఈ ఇంటికి వారసుని తెచ్చేది నేనే ఈ ఇంటి పెత్తనం చెలాయిస్తానని ఛాలెంజ్లు చేసావుగా. ఇప్పుడు చెయ్యి, నేను చేస్తున్న ఛాలెంజ్. చేతనైతే తిప్పికొట్టు, నిన్ను మీ అత్త చేత బయటికి గెంటిస్తాను. బావగారిని మొహన గుమ్మేసేలా చేస్తాను. ఏయ్ ఏయ్
ఆపకు. దేనికి పనికిరాని పౌరుషం. చేతనైతే ఆపుకో. వెళ్ళ. ఈ కుందేలుకు కూడా కొమ్ములొచ్చాయంటే పరిస్థితి చాలా దూరం వెళ్ళిందన్నమాట. సినిమాకని అప్పుడు అనగా వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదు. అంటే మళ్ళీ ఏ రెస్టారెంట్కు రిసార్ట్స్కు వెళ్ళుంటారా? నో, అలా జరగడానికి వీల్లేదు. వీళ్ళని ఇలాగే వదిలేస్తే ఇంటికి వారసుని తీసుకొస్తారు. నా కలలన్నీ కలలుగానే మిగిలిపోతాయి. లాభం లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఏదో చెయ్యాలి. చేస్తే దిమ్మ తిరిగి గింగిరాలు తిరిగేలా చెయ్యాలి. ఏం చెయ్యాలి? కొద్దిగా రైట్. కొంచెం కిందకి దించు. పర్ఫెక్ట్, బాగుంది. చాలా ఎక్కి దిగు. వస్తానమ్మగారు. ఎలా ఉంది బొమ్మ? దిమ్మ తిరిగిపోయేలా ఉంది కదూ? హే, ఏంటి న్యూసెన్స్? న్యూసెన్స్ కాదు, నా హక్కు. ఏంటి నీ హక్కు? చెప్తాను వినండి జగదీశ్వరి విజయేంద్ర గారు. ఏంటి, మీ భర్త పేరుతో పిలిచానని షాక్ అయ్యారా? ఏ, మీ ఇద్దరి ఫోటో పెడితే ఇలాగే మొహం చిట్లించి ఏంటి న్యూసెన్స్ అంటారా? వాళ్ళకి నోరు ముయ్. ఏంటే నువ్వు ఈ మధ్య తెగరెచ్చిపోతున్నావు? నేను పెద్దవాళ్లతో మాట్లాడుతున్నాను కదా. పిల్ల కాకివి, పిల్ల కాకిలాగే ఉండు. ముందు చెయ్యి దించు. చూశారు కదా ఫోటో, మీ కొడుకు నేను. అక్షర ఇప్పుడు వస్తుంది, ఈ ఫోటోని చూస్తుంది, కళ్ళు తిరిగి కింద పడుతుంది. మీరంతా అయ్యో అక్షర అయ్యో అక్షర అంటూ గోల గోల చేసి హాస్పిటల్కి తీసుకెళ్తారు. అట్నుంచి అటే వాళ్ళ అమ్మ, సారీ వీల్ చైర్ కదూ, వాళ్ళ బాబొచ్చి ఇంటికి తీసుకెళ్తాడు. కథ కంచికి, నేను ఈ ఇంటికి.